పాలనలో సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తోంది. దక్షిణ భారతంలోనే తొలిసారి పోలీస్ నియామక ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన తదితర అంశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పోలీసు నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సర్కారు కొలువుల కోసం ఏళ్ల తరబడి సాధన చేసిన నిరుద్యోగులు మానవ తప్పిదాలతో ఉద్యోగం కోల్పోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తోంది. పోలీసు నియామకాల్లో సాంకేతిక విభాగంలోని ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలను మంగళగిరిలోని పోలీసు ప్రత్యేక బెటాలియన్లో నిర్వహిస్తున్నారు. 28 పోస్టులకు గాను 13,535 మంది పోటీ పడుతున్నారు. ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా అభ్యర్థులకు RFID ట్యాగులను అమర్చడంతో పాటు మొత్తం ప్రాంగణంలో సీసీ కెమెరాల నిఘా ఉంచారు. అభ్యర్థులకు సంబంధించి శారీరక దారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చేపట్టారు. RFID అని డిజిటలైజేషన్, హైట్ వెయిట్ మిషన్స్కి డిజిటల్ మిషన్స్ వాడుతున్నాం. అండ్ రన్నింగ్కి RFID టెక్నాలజీ వాడుతున్నాం. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్. క్యాండిడేట్స్ ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళకు చిప్ ఇస్తాం, చిప్ ట్యాగ్ చేస్తాము. ఆ చిప్ యాంటీనా మధ్యలో నుంచి పరిగెడతా ఉంటే వాళ్ళ ఇండివిజువల్ స్టార్ట్ టైము, వాళ్ళ ఇండివిజువల్ ఎండ్ టైం క్యాలిక్యులేట్ చేసి, నెట్ టైం క్యాలిక్యులేట్ చేసి మా సాఫ్ట్వేర్ త్రూ వాళ్ళు పాసా ఫెయిలా అని చెప్పేస్తారు. ఇందులో ఇంకో స్పెసిఫిక్ ఏంటంటే డైరెక్ట్లీ సర్వర్, అంటే ఇక్కడ రికార్డ్స్ డైరెక్ట్లీ సెంట్రల్ సర్వర్లో అప్డేట్ చేసేస్తున్నాం ఎంబట్నే నెట్ త్రూ. ఇది అంటే క్యాండిడేట్స్ క్యాన్ వ్యూ ఈవినింగ్ కానీ ఎంబట్నే క్యాండిడేట్కి రిజల్ట్ వచ్చేస్తుంది సెంట్రల్ సర్వర్ నుంచి. మొదటిసారిగా టెక్నాలజీని అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లో ఫిజికల్ ప్రాసెస్ కాకుండా టెక్నాలజీ వాడడం ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్లోనే చేస్తారు. అంతా కూడా సిస్టమ్ ద్వారా సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ సాఫ్ట్ సొల్యూషన్స్ అని చెప్పి వాళ్ళు దీనికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళ ద్వారా జరుగుతుంది అన్నమాట. పోలీసు నియామక ప్రక్రియను డీజీపీ నండూరి సాంబశివరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో అభ్యర్థులకు ఎంతో న్యాయం జరుగుతుందని, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని డీజీపీ అన్నారు. టెక్నాలజీ వలన ముఖ్యంగా క్యాండిడేట్కి అడ్వాంటేజ్ వస్తుంది. క్యాండిడేట్కి ఏం అడ్వాంటేజ్ వస్తుంది అని అంటే, మీకు వివరణ ఇవ్వాలంటే, ఒక 4 బ్యాచ్ని మేము విజిలేసి బయలుదేరవా అని చెప్తాం. ఆ 4 మీకు తెలుసు సర్వసాధారణంగా ఒకేసారి అడుగు వేయరు. ఒక ఆయన ముందేస్తాడు, ఒక ఆయన లేట్ వేస్తాడు. కానీ ఎప్పుడు వేసినప్పటికీ కూడా ఎప్పుడైతే బార్ దాటుతాడో ఆ బార్ దాటిన టైంనే సెన్సార్ రికార్డ్ చేస్తుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ మాన్యువల్గా చేసినప్పుడు ఏమవుద్దంటే, విజిల్ వేసినప్పుడు ఆ విజిల్తో పాటే మేము క్లాక్ స్టాప్ వాచ్ కూడా నొక్కుతాం. అంటే అర్థం ఏంటంటే, అందరికీ లేట్గా బయలుదేరిన వాళ్ళకి, ముందుగా బయలుదేరిన వాళ్ళకి అందరికీ కూడా ఒకే టైంని మేము రికార్డ్ చేస్తాం. పాత రోజుల్లో అయితే, ఇప్పుడు అలా కాదు. చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ బాగుంది. అంటే దీన్ని ఇంకా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తే మనం రేపు పొద్దున 4,000 మంది కానిస్టేబుల్స్ కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. పోలీసు నియామక ప్రక్రియలో తొలిసారి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలు చూసి మున్ముందు జరగబోయే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వర్తింపజేయనున్నారు.